వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ సందర్భంగా మా ఊరు నుండి 300 మంది కార్యకర్తలతో కలిసి వెళ్లడం జరిగిందని కామవరపుకోట మండలం అంకాలంపాడు పంచాయతీ టీడీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏలూరి హరి రామకృష్ణ తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సొంగ రోషన్ కుమార్ విజయం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నా పేరు ఏలూరు హరి రామకృష్ణ, కామవరపుకోట మండలం అంకాలంపాడు పంచాయతీ. గతంలో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈయన కన్మదరెడ్డి నరేందర్ రెడ్డి గారు గ్రామ పార్టీ ప్రెసిడెంటు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారి నామినేషన్కి మా గ్రామం నుంచి దాదాపుగా 300 మందిని తీసుకుని మేము ఆ కార్యక్రమానికి వెళ్ళాము. కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాదాపు 30,000 మందితోటి నామినేషన్ వేయించే కార్యక్రమం జరిగింది. రోషన్ కుమార్ గారి గెలుపు నాకు తెలిసి జూన్ 4 దాకా మనం వేచి చూడక్కర్లేదు. ఈ రోజుతోనే ఆయన గెలుపు ఎంత సునాయాసం అనేది ఇవాళ జరిగిన కార్యక్రమమే దానికి నిదర్శనం అవుతుందని మా అందరికీ కూడా అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 20 రోజుల్లో కూడా దాన్ని ఇంకా మరింతగా జనాల్లోకి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పేద నిరుపేద కుటుంబాలకు చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది మాకు ఇవాళ స్పష్టంగా కనపడింది ఈ నామినేషన్ కార్యక్రమంలో. దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుని వెళ్ళి మాకు తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రానికి కానీ ఈ పేద నిరుపేద కుటుంబాలకి మేమేమీ చేయగలుగుతాము అనేది ఇప్పటికే మేము మా యొక్క సూపర్ 6 పథకాల ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళి ఇటు రోషన్ కుమార్ గెలుపు కానీ, అటు ఇవాళ కొంతమంది మాకు ఇవాళ 2 నామినేషన్లు ఒకేసారి వేయటం జరిగింది. కొంతమంది పుట్టా మహేష్ గారి నామినేషన్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా చాలా వినూత్న రీతిలో చాలా కొత్త సాంప్రదాయాన్ని పుట్టా మహేష్ యాదవ్ గారు ఈ జిల్లాకు పరిచయం చేశారు. వారి గెలుపు కూడా చాలా సునాయాసంగా గెలుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్లోని 7 సీట్లు ఉమ్మడి అభ్యర్థులు, ఏలూరు పార్లమెంటు సీటు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన, మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి 2014లో ఏ విధంగా అయితే గిఫ్ట్ ఇచ్చారో మళ్ళీ అదే విధంగా గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇవాళ 74 మండలాల్లో నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇంత మండు టెండలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకోకుండా వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ ఏంటో నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏంటనేది నిరూపించి జనాలకు చెప్పారు. కాబట్టి దాన్ని ఇంకా మేము మరింతగా ముందుకు తీసుకెళ్ళి మా యొక్క గెలుపుని దాదాపు 40-50 వేల మెజార్టీతో ఈ రాష్ట్రంలో చింతలపూడి సీట్ని ఈసారి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.